సో ఇంతకుముందు నన్ను ముగ్గురు అడిగారు సత్య గారిని ఎలాగైనా మాట్లాడించమని. సో సత్య గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ సత్య గారు. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీ పక్కన ఉన్నాను కాబట్టి బాగున్నాను. ఓకే, జోక్స్ అపార్ట్, నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. ఆ 2 క్వశ్చన్స్కి మీకు 100% జెన్యున్గా ఏ ఆన్సర్ అనిపిస్తే అది చెప్పండి. జెన్యున్గా చెప్పాలి, ఓకే? జెన్యున్ గా చెప్పాలా లేకపోతే నో మసాలా, జెన్యున్గా చెప్పాలి. ఓకేనా? ఎలా చెప్పినా పర్వాలేదు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ అన్ యాక్టర్గా యాక్టర్ గా నన్ను మీరు అవుట్ ఆఫ్ 10 మీరు అవుట్ ఆఫ్ 10 రిపీట్ చేస్తున్నారు. క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ నా లోపల నుంచి జెన్యున్ ఏమేమి వస్తుందో నేను అదే చేస్తున్నాను, మీరు చెప్పండి. ఓకే, సో అవుట్ ఆఫ్ 10 నాకు ఎన్ని మార్క్స్ ఇస్తారు? సో లోపల నుంచి మీకు నాకు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? అది నా క్వశ్చన్ అండి. చెప్పండి. నా క్వశ్చన్ అదే, మీరు కెమెరాకి మీకు చేయి చూపిస్తున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు నా క్వశ్చన్ అది. క్వశ్చన్ నేను అడిగా కూడా క్వశ్చన్ అడిగాను. నాకు మీరు అవుట్ ఆఫ్ 10 అంటే నేను మీకు ఎన్ని మార్క్స్ ఇస్తానో దాన్ని బట్టి నా మార్క్స్ డిసైడ్ ఉందా? అలాంటి మీరు ఇక్కడ అలాంటి ఆలోచనలు వస్తే నేను ఏం చెప్పలేను, కానీ ఓకే. చెప్పండి. ఆ, ఇది కష్టమైన క్వశ్చన్ క్రికెట్ బట్ 9.5 ఇస్తా. 5 ఎందుకు తక్కువ ఇస్తారు? అది సేమ్ క్వశ్చన్ నేను నా బాబుని కూడా అడిగాను, ఎందుకంటే నా బాబు నాకు 9.5 ఇచ్చారు. సరే, ఇప్పుడు చెప్పండి 0.5 ఎందుకు తక్కువ? ఎందుకంటే ప్రతి ఒక్క పర్సెప్షన్లో నో బడీ ఈస్ పర్ఫెక్ట్. 9.5% అనేది చాలా మంచి మార్క్ కదా, సంతోషపడచ్చు కదా. ఇది 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 బాపు ఆన్సర్, మీరు చెప్పండి. లేదు, నా ఆన్సర్ మీ చెప్తాను. గుండెల నుంచి ఆన్సర్ చెప్పండి. అంటే నేనే ఆ 5% మార్క్ ఎందుకు నేను తగ్గించాను అంటే, మీరు ఇంకా లైఫ్లో చాలా హైట్లో వెళ్ళాలని నా కోరిక. అంటే మీరు ఏదైతే ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నారో ఇంకా చాలా, అంటే మీ పర్ఫార్మెన్స్ పరంగా ఇంకా బెటర్గా వెళ్ళొచ్చు అని నా అభిప్రాయం. అందుకే ఆ 5 పాయింట్ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతా నేను, అందుకే మీరు 0.5 తక్కువ చేశారు, సో దట్ ఇంకా నేను మంచిగా ఎఫర్ట్ ఇచ్చి పని చేయాలి, అదే కదా? అంటే ఇంకా ఇంకా ఎదగాలని నా కోరిక మనస్ఫూర్తిగా. అది ఇప్పుడు నా క్వశ్చన్ అన్నకి మంచిగా తెలుగు వచ్చు, కానీ నేనే మంచిగా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఏంటి మీరు చెప్పబోతున్నారు? అదే తనే బాగా చెప్తుంది. ఓకే, సో ఆ 0.5 దాన్ని నేను ఇచ్చేస్తున్నాను. ఓకేనా? 10. సరే, నెక్స్ట్ క్వశ్చన్. నా ఆన్సర్ చెప్పండి ఫస్ట్. నా మీద ఆన్సర్ చెప్పలేదు మీరు. మీరే నా క్వశ్చన్ మీరు ఆన్సర్ తీసుకున్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలిసి నేను ఈ వీడియో ముందు మన రేణుక అక్కతో కూడా ఒక చిన్న బైట్ చేసాము, వీడియో చేసాము. అక్కడ మీకు ఆ వీడియో గురించి ఏమీ తెలీదు, నాకు తెలుసు. మీరు ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు తెలుసు నేను మీ గురించి ఏం చెప్పాను. నా దృష్టిలో మీరు అసలు ఎలా మనిషి, యాజ్ అన్ యాక్టర్ మీరు హౌ, ఇవన్నీ చెప్పేశారా? అన్ని చెప్పేసాను. సో ఏమే అయితే నేను లేట్ అయ్యాను. ఓకే, సో నాకు తెలిసి నేను ఐఎమ్ లైక్ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఆనెస్ట్లీ చెప్పాలంటే. అది ఏజ్ గురించి మాట్లాడితే ఏజ్ లో మీరు డెసిగ్నేషన్ గురించి కూడా, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆ డెసిగ్నేషన్ యాజ్ వెల్, ఐ ఫీల్ నేను చాలా చిన్న, మీ కాల్కి కూడా సరిపోదు. ఇప్పుడు అది ఎక్కువ తెలుగు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా కానీ యాక్టర్స్ పరంగా ఒక చైల్డ్ యాక్టర్ కూడా చాలా సీనియర్ యాక్టర్ కన్నా బాగా యాక్ట్ చేయొచ్చు. సో యాక్టింగ్ లో అలాంటి పరిధిలో ఏమి ఉండదు. సో అది మీరు జెన్యున్గా చెప్పట్లేదు. చెప్పండి ప్లీజ్. మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. ఓకే, సారీ, చెప్పండి. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ యూ ప్లేయింగ్ రుద్ర యాజ్ అ క్యారెక్టర్. ఓకే, నేను మీకు చాలా తక్కువ సమయంతో, ఐ నో యూ ఫర్ అ వెరీ షార్ట్ స్పాన్. అంటే మన సీరియల్ చాలా 1 year ఎక్కువ జరుగుతుంది, కానీ అంత మాట్లాడలేకపోయాము, లేకపోతే అంత ఇంటరాక్షన్స్ లేవు. బట్ నెవర్దలెస్ ద టైమ్ దట్ వీ బోత్ హ్యావ్ స్పెండ్, ఆర్ ద కైండ్ ఆఫ్ టాక్స్ దట్ వీ బోత్ షేర్డ్, కైండ్ ఆఫ్ మీరు ఎలాంటి మనిషి నాకు తెలిసిందే, ద కైండ్ ఆఫ్ థాట్స్ దట్ యూ హ్యావ్ ఇన్సైడ్ యూ అబౌట్ యాక్టింగ్, పోర్ట్రేయింగ్ యువర్ క్యారెక్టర్. ఐ ఫీల్ సార్ ఆర్ అన్న నా ఇక్కడ మీలాగా లేదు. సో దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. నాట్ ఓన్లీ లెర్న్, ఇఫ్ ఐ ఫీల్
యాజ్ అన్ ఇండివిజువల్ మీతో వచ్చి కూర్చొని మాట్లాడితే కూడా దేర్ ఆర్ యూ టాక్ టు ఎనీ వన్ యూల్ ఆల్వేస్ గెట్ టు నో 2-3 ఎక్స్ట్రా పాయింట్స్ ఆర్ వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి మీకు కూడా కొత్త పర్సెప్షన్ దొరుకుతాయి. ఓకే దిస్ ఈస్ సంథింగ్ రియలీ న్యూ, అది నేను కూడా నేర్చుకోవాలి, అది ఐ కెన్ యూటిలైజ్ దిస్ ఇన్ మై ఓన్ యూనో పాత్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎనీథింగ్. సో ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ మీ నుంచి నేర్చుకోవడానికి. సో ఐ రియలీ అడ్మైర్ యూ యాజ్ అ హ్యూమన్ అండ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే. ఎందుకంటే మేమిద్దరు ఎప్పుడు ఎక్కువ అదే మాట్లాడలేదు బయట. ఎప్పుడు అంటే జస్ట్ వచ్చి రూమ్లో కూర్చుంటాం, సరదాగా ఉంటాం తప్ప. తను కొంచెం రిజర్వ్డ్, ఎవరితో ఎక్కువ మాట్లాడరు. నేను రిక్వెస్ట్ ఇప్పుడు నా చేసి క్వశ్చన్ చెప్పండి. సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు మీరు యాజ్ ఏ హ్యూమన్ గా. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు నా గురించి చెప్పు. నా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. రిజర్వ్ గా ఉంటా. బట్ ఏంటంటే కాదు, యాజ్ అంటే నాకైతే చాలా క్యూట్గా, చాలా స్మార్ట్గా అనిపిస్తారు. ఎక్కువ మాట్లాడరు ఎవరితోని. సెట్లో కూడా ఆవిడ వస్తారు, ఆవిడ పని చేస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఎక్కువ మాట్లాడరు. అంటే మేబీ అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరేమో ఈ ఫస్ట్ అది చాలా అది ఎలా కనిపిస్తుంది అంటే చాలా పొగరు అమ్మాయికి. చి అస్సలు నేను ఆ పర్స్పెక్టివ్లోనే అనట్లే. అంటే లాంగ్వేజ్ ఒకటి ఉండొచ్చు, ఎందుకంటే తను బెంగాలీ కాబట్టి మేమంతా తెలుగులోనే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. అదంతా అది కాకుండా మేము చాలా చీప్ బ్యాచ్. మేమంతా ఇక్కడ చాలా చీప్ బ్యాచ్. మేబీ అలా అనుకుని మీరు ఎక్కువ మాట్లాడు. ఓకే, మాస్ బ్యాచ్. యా, వీఆర్ మాస్ బ్యాచ్. కొత్త టర్మ్ ఈ రోజు నేను అత్తయ్యతో నేర్చుకున్నాను. సో అమ్మాయి క్లాస్ అండి, అది 100%. సో అది 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 మేబీ అయ్యి ఉండొచ్చు కదా. ఇదే మీ పర్సెప్షన్. లే జోక్స్ అపార్ట్, చాలా మంచి అమ్మాయి. ఇది అన్ని అన్నించి తర్వాత జోక్స్ అండి, జోక్స్ అపార్ట్. మీరు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు, నా క్యారెక్టర్ అంతే కదా, ఎప్పుడు జోక్లోనే ఉంటాను ఎప్పుడు. బట్ రియల్గా మాట్లాడాలంటే చాలా మంచి అమ్మాయి అండి. నేను ఆల్రెడీ తనతో మాట్లాడాను, ఇంతకు ముందు కూడా మాట్లాడాను. చాలా నేను అనుకోలేదు అంటే ఇంత వాల్యూ ఉంటుంది, ఇంత సబ్జెక్ట్ ఉంటుంది అని అనుకోలే. మాట్లాడిన తర్వాత అర్థమైంది చాలా అమ్మాయికి చాలా సబ్జెక్ట్ ఉంది. మేబీ తను ఎక్కువ మాట్లాడదు. బట్ ఐ విష్ యూ హిస్టరీ, జియోగ్రఫీ, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీరు ఎక్కడో ఉండాలి లైఫ్లో, చాలా చాలా హై పొజిషన్లో ఉండాలని నా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ విత్ మీ. నమస్తే.